మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా మేము మాట్లాడేది ఏంటంటే గత ఎలక్షన్ కానించి కూడా గతంలో జవహర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే నియోజకవర్గంలో ఇలాగే టార్చర్ పెట్టి ఆయన్ని మానసికమైన ఒత్తిడికి తీసుకొచ్చారు. అయినా సరే అప్పుడు కూడా మేము పార్టీకి కట్టుబడి పార్టీ ఉద్దేశాలకు మేము లోబడి మేము ఎప్పుడు కూడా ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టలేదప్పుడు ఏదంటే ధర్నాలు కూడా చేయలేదు. ఎందుకంటే పార్టీ కావాలని. ఇప్పటికీ కూడా మేము పార్టీలోనే ఉన్నాం, పార్టీలోనే పనిచేస్తున్నాం, పార్టీలో పదవులు ఉన్నాం, సీనియర్ లీడర్లుగా కూడా ఉన్నాం. మేము పార్టీలో ఒక్కొక్కటి మేము ఇక్కడ ఉన్నవాళ్ళు 30 సంవత్సరాలు బట్టి పార్టీలో పనిచేస్తున్నాం. మా రిపోర్ట్స్, మా ఫోటోలు, మా ఇంకోటి మా అన్నీ కూడా రికార్డెడ్గా తీసి పెడతాము. ఇవాళ వాళ్ళ దగ్గర పనిచేసి ప్రతి ఒక్కడు కూడా వైసీపీలోంచి వచ్చిన వాళ్ళు ముందు పెడతారో, టీడీపీ సీనియర్ నాయకులను వెనక పెడుతున్నారు. వాళ్ళ వర్గంలోనే ఇక్కడ వర్గాలు అని చేసేస్తున్నారు. వర్గం ఏంటి? పార్టీ అంటే ఏంటి? మొత్తం అందరము ఒకటే, కానీ వర్గాల కింద తయారు చేస్తున్నారు. జవహర్ గారు వర్గం, లేదా ఇది ఇంకొక వర్గం అని. వర్గాలు ఏంటి? తెలుగుదేశం పార్టీ. ఇది పార్టీలో వర్గభేదం తీసుకొచ్చి ఒక వర్గాన్ని అలా డివైడ్ చేసి మీరు ఆయన మనుషులను పనిచేయబోతాం, లోకల్గా ఉన్న నాయకులు నువ్వు పలానాడు వర్గం అని పనిచేయబోతాం. పార్టీలో ఓటేయలేదా? పార్టీలో కష్టపడలేదా? పార్టీ జెండా పట్టుకోలేదా? ఎన్ని చేసాం? ఈ వాళ్ళు నేను కాక మొన్న వచ్చిన వాళ్ళని ముందెట్టుకుని లైన్ నడుపుతున్నారు. వాళ్ళు వైసీపీ వాళ్ళ దగ్గర ఉన్నారు. ఇప్పుడు వైసీపీ నిన్న మా ఓల్డ్ సోదరులు రాజమండ్రిలో మీటింగ్ పెట్టారు. రాజమండ్రిలో మీటింగ్ పెట్టిన వాళ్ళు వైసీపీ అని పుకారు చేస్తున్నారు. వాళ్ళు వైసీపీ ఏంటి? వాళ్ళు ఎలక్షన్ ముందే వచ్చారా? మీ దగ్గర లేరా? ఎలక్షన్ ముందు వచ్చిన వాళ్ళు మీ దగ్గర లేరా? వాళ్ళకి ఇసుక రంపలు ఎత్తలేదా? బ్యాండ్ షాపులు సిండికేట్ ఎత్తలేదా? ఏం చేయలేదు మీరు? ప్రతి దాంట్లో వాళ్ళకే ఇస్తున్నారు. తిరుపతి లెటర్లు కావాలి, వైసీపీ వాళ్ళకి మీరు ఇవ్వలేదా? మీ లిస్టులన్నీ తీమా బయటికి. మీ లిస్టులన్నీ తీసి ప్రతిదీ కూడా మేము బయట పెట్టమా? ఎందుకు? ప్రశాంతంగా పోతుందని పోనెత్తున్నాం. ఇప్పుడు అచ్చిబాబు గారు అయినా ఒక పెద్ద మనిషి అని అంటున్నారు. ఊళ్ళో ఇక్కడ నియోజకవర్గంలో ఒక జమీందారు అంటున్నారు. అచ్చిబాబు గారు ఏం చేయాలి? ఇక్కడికి 10 సంవత్సరాలు బట్టి గొడవలు జరుగుతున్నాయి. 2 వర్గాలను కూర్చోబెట్టి ఒక్క రోజన్నా సెటిల్మెంట్ కూర్చోబెట్టి ఎందుకంటే గొడవ అని చెప్పాడు ఆయన. ఇంకా ఆయన పెద్ద మనిషి ఏంటి? ఆయన జమీందారు ఏంటి? ఇక్కడ ఆయన చేయవలసింది ఏంటి? 2 వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడాలి, సముదాయించి పార్టీకి ఒక కట్టుబడి రూట్లో తీసుకెళ్ళాలి. జమీందారు ఎంతసేపు అదే మాట. అంటే ఇప్పుడు ఒక పెద్ద మనిషి అంటే ఏం చేయాలి? 2 వర్గాలను కూర్చోబెట్టాలి కదా. ఇప్పుడు వర్గాల కింద డివైడ్ చేస్తాం. పనులు అవ్వకపోతాం. మాకు పార్టీలో 20-30 సంవత్సరాలు బట్టి ఉన్నాం, ఒక్క పని అవుతలేదు మాకు. మేము ఎవరి మీద కంప్లైంట్ చేయం? ఎంత లెక్క పరిగెట్టం? దళితులు ఆర్థిక పరిస్థితి మాకు దొరక స్టేట్లో ఈ లేక ఈ స్టేట్లో ఎస్సీ కమిషన్ ఇచ్చారు జవహర్ గారికి. ఎస్సీ కమిషన్ అంటే ఏంటి? ఒక పార్టీకి సంబంధించిందా? ఒక వ్యక్తికి సంబంధించింది? అది దళితులందరికీ సంబంధించింది. ఎవరు ఎక్కడి నుంచైనా స్టేట్మెంట్ ఇస్తారు. కొవ్వూరు నియోజకవర్గం వాళ్ళు కాదు, వీళ్ళు రాజమండ్రి వాళ్ళు కాదు, లేదా బొంబాయి. ఏంటి మాటలు? ఏ స్టేట్లో ఒక రూల్స్ తెలుసుకుని మాట్లాడండి. ఎవరు 2-3 వేసుకుంటాం? వాళ్ళ సారా వ్యాపారాలు, వాళ్ళ సిండికేట్లు, వాళ్ళ ఇసుక ర్యాంపులు ఈ కాపాడుకుంటే 4-3 వేసుకుంటాం. వాళ్ళని పెంచుతాం, వాళ్ళతో మాట్లాడిపిస్తాం, దళితులని చెప్పిస్తాం. వాళ్ళు మా సోదరులే. మీరు కాదొక్కుతో డబ్బులు ఇవ్వచ్చు. మా వాళ్ళకి తెలుస్తుంది ఇవ్వాలి కదా. రేపైనా ఎప్పటికైనా మా వాళ్ళకి తెలుస్తుంది తప్పు చేశామని. ఇవాళ మీరు చేయవలసింది పెద్ద మనసు చేసుకుని మీరు చేయగలిగితే పెద్ద మనిషిగా అందరిని కూర్చోబెట్టి మాట్లాడండి. మీరు చేయలేని పక్షాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి అసలు ఈ గొడవలేటో మీరు మా కొవ్వూరు ఏ జిల్లాలోనూ లేదు, ఈ కొవ్వూరులోనే ఉంది. ఇది ఇలాగా మీకు ఎవరిని బతకనివ్వరు. గతంలో టీడీపీలో ఉన్న టీవీ రామారావుని నాశనం చేశారు. ఇప్పుడు జవహర్ గారిని నాశనం చేస్తా చూస్తారు. ఇప్పుడు రాబోయే కాలంలో ఈ ఎమ్మెల్యే గారిని కూడా నాశనం చేస్తారు. కాదు ఎవరి కాళ్ళే నోరు మూసుకుని ఎందుకు వచ్చిన గొడవలని పక్క పోతుంటే రోడ్డు మెక్కలాగేస్తున్నారు. ఇది మటుకు మేము బలంగా చెప్తున్నాం. మీ గవర్నమెంట్ కాపాడుకోండి. లేదు మీరు మటుకు మేము ఎంత లెక్క వెళ్ళాలో మేము అంత లెక్క పరిగెడతాం. మీ దగ్గర డబ్బు బలం ఉండొచ్చేమో కానీ మా దగ్గర జనబలం ఉంది. ఒకవేళ మీరు కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న డబ్బు ఖర్చు పెట్టవచ్చు. మేము స్టేట్ మొత్తం కూడా ధర్నాలు చేసి దీన్ని ఎంత లెక్క అయినా తీసుకెళ్తాం. అతి చిన్న విషయంలో ఈ గొడవను మీరు సద్దుమణిస్తారా? మనసండి. లేదంటే దీన్ని ఎంత లెక్కని తీసుకెళ్తామని సభాముఖంగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం.